హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అండ్ ఏవీ టీవీ. మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ఏవీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు పాకిస్తాను కాస్కో మొన్నటిదాకా ఆపరేషన్ సింధూర్తో మన S-400 వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత ఖచ్చితంగా పనిచేసింది, ఎంత పకడ్బందీగా పనిచేసింది అనేది మనకు తెలుసు. ఈ వ్యవస్థ ఇప్పుడు అంతకంటే మించింది, అంటే S-500, S-550 కూడా వచ్చేసినాయట. రష్యా దగ్గర రెడీగా ఉన్నాయట, మన వాళ్ళు కొనడానికి కూడా రెడీగా ఉన్నారు. అయితే ట్రయంఫ్ S-400కి మించింది S-500. రష్యా ఇప్పుడు ఇండియాకి దాన్ని సప్లై చేయబోతుంది. ఈ వార్త విన్నప్పటి నుంచి ప్రతి ఒక్క ఇండియన్ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే దాని సామర్థ్యం ఏంటో మనకు తెలిసింది కాబట్టి, S-400 సామర్థ్యం ఏంటో మనకు తెలిసింది కాబట్టి, అందుకనే ఆ విషయాన్ని చెప్పడానికి నేను ఈ వీడియోని చేస్తున్నాను. S-500లో ఉండేటువంటి గొప్పతనం ఏంటి, S-550లో ఉండేటువంటి గొప్పతనం ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అండ్ ఏవీ టీవీని, ఈ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేయడంతో పాటు మీరు ఒక్కళ్ళు కామెంట్ కూడా చేయండి, అవసరమైతే కామెంట్ చేయండి. ప్లస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, తర్వాత మీ రిలేటివ్స్ గ్రూపులలో వాటిలో కూడా షేర్ చేయండి. ఇతర మీకు సోషల్ మీడియాలలో ఎక్కడ ఉంటే అక్కడ దీన్ని షేర్ చేయండి. అయితే S-400 కంటే ఎక్కువ సామర్థ్యంతో S-500 అనేది రాబోతుంది. ఇది ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ని రష్యా మనకి ఆల్రెడీ తయారు చేసింది, వాళ్ళ దగ్గర నడుస్తుంది కూడా. ఈ వ్యవస్థ శత్రు దేశాల అస్త్రశస్త్రాలను ధ్వంసం చేయడమే కాదు, అంతరిక్షంలో ఉన్నటువంటి టార్గెట్ని కూడా ధ్వంసం చేసే సామర్థ్యం ఉందట. అంటే ఇన్ ఫ్యూచర్లో అంతరిక్షం నుంచి కూడా మనకి ఏమైనా పేల్చే అవకాశాలు ఉన్నా కానీ దాన్ని కూడా కనిపెట్టేంత సామర్థ్యం అనేది ఈ S-500కి ఉంది. భూ వాతావరణంలో వచ్చే దాదాపు అన్ని రకాల టార్గెట్ని కూడా గుర్తించి నాశనం చేసేటువంటి సామర్థ్యం ఈ S-500కి ఉంది అని మనకి రష్యా అధికారులు చెప్తుంది. ఇది పూర్తిగా కూడా ఫుల్లీ ఆటోమేటెడ్ అనమాట. బాగా ఆటోమేటెడ్గా నడిచేది. అంటే ఎలా అంటే ఒక్కసారి ఈ సిస్టమ్ని మనం ఆన్ చేసి లైన్లో ఉంచితే మన సరిహద్దుల నుంచి, అవతల నుంచి చిన్న ముక్క వచ్చినా కూడా కనిపెట్టేటువంటి సామర్థ్యం ఉంది. వెంటనే దాన్ని కూల్చి అవతల పడేస్తుంది అనమాట. ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, తర్వాత హైపర్సానిక్ మిసైల్స్, ఇలా శత్రు దేశాల నిఘా శాటిలైట్స్ నుంచి వచ్చే వాటిని కూడా, శాటిలైట్స్ని కూడా ధ్వంసం చేసేటువంటి సామర్థ్యం ఈ S-500కి ఉంది. భూ ఉపరితలం నుంచి మన దగ్గర నుంచి 200 కిలోమీటర్ల పైన ఉన్న టార్గెట్ నాశనం చేసే సామర్థ్యము S-500కి ఉంది. అంటే 600 కిలోమీటర్ల దూరంలోని శత్రు దేశాల నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ కానీ, చిన్న ఏ వస్తువునైనా సరే కనిపెట్టి మాక్ 20 వేగంతో వస్తున్నటువంటి 10 టార్గెట్స్ని ఎట్ ఏ టైము కూల్చేసేటువంటి సత్తా ఈ S-500కి ఉందట. S-500ను అల్మాజ్ అనే రష్యా సంస్థ డిజైన్ చేసింది. 2021లోనే దీన్ని రష్యాలో వాళ్ళ అంతరిక్ష భద్రతా దళాల్లో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి తొలి రెజిమెంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పుకోవాలి ఏంటంటే, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కి ఇప్పటిదాకా చాలా ప్రసిద్ధమైనటువంటి పేరుంది. బాగా మంచి ఐరన్ డోము ఇజ్రాయెల్కి మంచి పేరుంది. అది హమాస్ దాడుల తర్వాత దాని సక్సెస్ రేట్ 80% మాత్రమే అని తేలిందనమాట. ఎందుకంటే హమాస్ నుంచి వచ్చినటువంటి డ్రోన్లు కానీ, మిసైల్స్ని కానీ అది అడ్డుకోలేకపోయింది. దానివల్ల ఇజ్రాయెల్ ఎంత నష్టపోయిందో మనం అందరం చూసాం కూడా. అయితే కానీ అంటే అమెరికా డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇంత పకడ్బందీగా రష్యా నుంచి వస్తున్నటువంటి S-500, S-400 కంటే అంత సామర్థ్యం అయితే లేదు. కానీ ఇప్పుడు ఇది చూస్తే మనకి గమనిస్తే ఏమవుతుందంటే, S-500 డిఫెన్స్ వ్యవస్థని మన భారత్కు సప్లై చేస్తుంది. భారత్ కనుక వచ్చిందంటే మాత్రం రష్యా ఇప్పటికే ఆఫర్ అయితే ఇచ్చిందట. మనటి పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ 500 కూడా కొనాల్సిన అవసరం ఉంది. అప్పట్లో 400 కొనేటప్పుడే మోడీ కొనడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడే కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి కొంతమంది నుంచి. అయినప్పటికీ కూడా దాన్ని తీసుకురావడం దానివల్ల ఎంత బెనిఫిట్ అయిందనేది మనకు తెలిసింది కాబట్టి. అయితే ఇప్పుడు 400 ఆర్డర్ చేసినటువంటి 400వి ఇంకా మనకు రావాల్సి ఉన్నాయి కొన్ని. అవి మరి వాటిని ఆపేసేసి 400 స్థానంలో 500 లేదా 550ని సప్లై చేయమని అడుగుతుందా భారత్ లేదా అనేది మనకి చూడాలి. దాని గురించి ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, S-550ని కూడా డెవలప్ చేసింది రష్యా. అది ఇండియా నుంచి దాన్ని కొనుగోలు చేసి, మనం 550ని కొనుగోలు చేసి, తర్వాత దానికి సంబంధించి ఆకాశ్ మిసైల్ సిస్టమ్ని కూడా మనం యాడ్ చేసేస్తే మన ఎయిర్ బేస్ ఫుల్ సేఫ్
ఎవ్వరు కూడా టచ్ కూడా చేయలేరు అనమాట. S-500 డిఫెన్స్ సిస్టమ్ కానీ తర్వాత ఇండియాలోకి అది గినక ఇండియాలోకి అందుబాటులోకి వస్తే మన దేశానికి సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, ఈశాన్య రాష్ట్రాలు కానీ, లద్దాఖ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, అటు తీర ప్రాంతాలైనటువంటి ముంబై, చెన్నై, తర్వాత వైజాగ్ ఇలాంటి నగరాలన్నింటిలో కూడా మోహరించడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. పాకిస్తానే కాదు, చైనా వాళ్ళు ఇంకా వాళ్ళ తాతలు వచ్చినా సరే వాళ్ళని మనము తిప్పి కొట్టడానికి అవకాశం అయితే ఈ S-500 డిఫెన్స్ సిస్టమ్తో ఉంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే మొన్న చైనా నుంచి కొనుక్కున్నటువంటి పాకిస్తాను నిజంగా ఈ దీపావళి టపాసులే అనుకోవాలి ఒక రకంగా. మన దగ్గర కూడా వస్తుంటాయి కదా చైనా క్రాకర్స్ వస్తుంటాయి, తుస్సుమంటుంటాయి. మనం ఇద్దరు కూడా చైనా బొమ్మలు అంటే చాలా మనం అనుకునేవాళ్ళం ఇదో పెద్ద డూప్లికేట్ బొమ్మలు అని. అలాంటి వాటిని కొట్టే అవతల పడేసింది. కాబట్టి చైనా కంటే కూడా మనము ఇప్పుడు ఈ వ్యవస్థని తీసుకుంటున్నాం అనమాట. అంతకంటే పెద్ద వ్యవస్థని మనము రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మనము నీ వీడియో చేసే టైంలో ఇది సంబంధం ఉందా లేదా అని నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం అమెరికా యొక్క ద్రోహం గురించి మాత్రం ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను అనుకున్నాను. ఎందుకంటే కార్గిల్ యుద్ధం టైంలో, కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు మనం అమెరికాని శాటిలైట్ సహాయం చేయాలని చెప్పేసి అడిగాము. అప్పుడు శాటిలైట్ సహాయము అమెరికా చేయలేదు. కానీ ఇప్పుడు అంతకంటే మించి మనము ఉపగ్రహాలని మన ఇస్రో పైన శాటిలైట్ మన పౌరులకి ఎలాంటి చీమ చిటుక్కుమన్నా కూడా బయట దేశాల నుంచి చీమ చిటుక్కుమన్నా కూడా మనకి భద్రత కల్పించే విధంగా మన ఇస్రో మనకి కాపలాగా వస్తుంది. మన ఇండియా మొత్తాన్ని కూడా కాపలాగా వస్తుంది. అంటే అమెరికా ఎప్పుడు కూడా సహాయం చేయదు. మొన్న మీరు చూశారు కదా, ట్రంప్ మేమే కాల్పుల విరమణ ఆపిచ్చేసాము, మేము మా దగ్గర నుంచి వాణిజ్యానికి మీకు అవకాశం ఇస్తున్నాము. ఏంటి వాడి వాణిజ్యానికి అవకాశం ఇచ్చేది? వాడి వస్తువులు మనం కొనుక్కోపోతే మనం బతకలేమా? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే. వాడికి పాకిస్తాన్ వాడు ఒక 4 జట్లు అమ్ముకోవడం, మనకో 4 జట్లు అమ్ముకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, అంతకు మించి వాడు ఏం చేసేది ఏముండదు. నిజమైన మిత్రులు ఎవరు మనకు అంటే రష్యా అండ్ ఇజ్రాయిల్ మాత్రమే, ఈ రెండు మాత్రమే. అందుకే మనకి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ కాగానే ఇజ్రాయిల్ ఫోన్ చేసింది, ఫస్టే ఇజ్రాయిల్ ఫోన్ చేసింది, మీకు ఏది కావాలన్నా మమ్మల్ని అడగండి, మేము సాయం చేస్తామని. రష్యా పుతిన్ కూడా మోడీకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు ఏది కావాలన్నా అడగండి, మేము ఇస్తామని చెప్పేసి సహాయం చేస్తామని చెప్పేసి అని అంటాడు. అమెరికా ఎప్పుడైనా సరే శవాల మీద చిల్లరేరుకునే రకంగా తప్ప ఏవి కాదు. మనకి ఎప్పటికైనా రష్యా ఇలాంటి సహాయం చేస్తూనే ఉంటుంది, మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. కానీ ఇజ్రాయిల్ అండ్ రష్యా ఎప్పుడు కూడా మనకి ట్రూ ఫ్రెండ్స్ అనుకోవాలి. ఇది S-500 కానీ S-550 కానీ వీటిల్లో ఏది వచ్చినా కానీ, ఏది మనకి రిటర్న్ వచ్చినా కానీ, మన దగ్గరికి వచ్చినా కానీ మనకి పాకిస్తాన్ కాదు, చైనా కాదు, ఏ దేశం వచ్చినా కూడా కొట్టి అవతల పడేయచ్చు. బ్యాండ్ బాజా అనేది తప్పది, గ్యారంటీ అది. అవి రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాము. ఇది ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అండ్ AV TV. థ్యాంక్ యూ.